ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పేదోడి నోట్లోకి 5 వేళ్లు వెళ్లనున్నాయి. అన్న క్యాంటీన్లతో కేవలం 5 రూపాయలకే ఆకలి తీరబోతోంది అన్నార్తులకు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో ఇలా గ్రామానికి అన్న క్యాంటీన్లను అతి త్వరలోనే పునఃప్రారంభం చేయబోతున్నారా? పేదలకు అన్నం పెట్టే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో ఏపీ ప్రజలు ముందు చూపుతో వ్యవహరించారా? అన్న క్యాంటీన్లపై వైసీపీ సీరియస్ రియాక్షన్ ఎందుకు? పేదల కడుపు నింపే పనిపై కూడా రాజకీయ విమర్శలు ఎందుకు చేస్తున్నారు? అసలు అన్నా క్యాంటీన్ల విషయంలో టీడీపీ, వైసీపీల వైఖరి ఎలా ఉంది? అన్నా క్యాంటీన్ పేదవాడి కడుపు నిండా 5 రూపాయలకే రుచికరమైన భోజనం చేసే బృహత్కర కార్యక్రమం. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 5 రూపాయలకే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం అందించిన అన్నా క్యాంటీన్లు పేదలకు గుర్తుండిపోయాయి. పనులు చేసుకునే వారికి, నిత్యం వివిధ వృత్తుల్లో ఉన్నవారికి, విద్యార్థులకు, అలాగే చిరుద్యోగులకు ఈ క్యాంటీన్లు అత్యంత కారు చౌకకే కడుపు నింపాయి. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ క్యాంటీన్లను తీసేశారు. ఇక ఇప్పుడు కూటమి సర్కార్ రావడంతోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా 350 అన్నా క్యాంటీన్లు పనిచేశాయి. వీటిని ఇస్కాన్ సంస్థకు అప్పగించిన విషయం తెలిసిందే. పేదల నుంచి 5 రూపాయలు తీసుకుని మిగిలిన సొమ్ములో 50% ప్రభుత్వం, మిగిలిన సొమ్మును ఆయా నగరపాలక సంస్థలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. దీంతో అన్నా క్యాంటీన్లు నిర్విఘ్నంగా సాగిపోయాయి. గతంలో టీడీపీ ప్రవేశపెట్టిన పలు కార్యక్రమాలను వైసీపీ సర్కార్ 2019లో అధికారంలోకి రాగానే పక్కకు పెట్టింది. వాటిని తిరిగి కంటిన్యూ చేస్తానని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు పట్టెడన్నం పెట్టే ఉద్దేశంతో అప్పట్లో టీడీపీ ప్రభుత్వం 5 రూపాయలకే పేదలకు నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించింది. 5 ఏళ్ల పాటు ఈ కార్యక్రమం నిరాటంకంగా సాగింది. అయితే వైసీపీ అధికారంలోకి రాగానే ఈ కార్యక్రమాన్ని పక్కన పెట్టింది. ఇప్పుడు మళ్లీ టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ అన్నా క్యాంటీన్లు తెరుచుకున్నాయి. 5 రూపాయలకే పేదలకు కడుపు నిండా భోజనం పెట్టిన చంద్రబాబు కడుపు చల్లగా ఉండాలని ఆ క్యాంటీన్లో పట్టెడన్నం తిన్న ప్రతి ఒక్కరూ దీవించారు. అసలు ఈ అన్నా క్యాంటీన్లు ఎంతలా పేదలకు ఉపయోగపడ్డాయంటే, పని మీద పట్నం వస్తే హోటళ్లలో భోజనం చేయాలంటే కాని పని. నిరుపేదలంతా 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లలో ఆకలి తీర్చుకునేవారు. ఇంతలా పేదలను ఆదుకున్న అన్నా క్యాంటీన్లు మళ్లీ తెరుచుకోవడంతో పేదలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో అన్నీ ఉండి తినడానికి తిండి లేని వారు చాలా మందే ఉన్నారు. కోట్లుండి కూడా వండి పెట్టేవారు లేక ఇబ్బందులు పడుతున్నవారు ఎందరో. నిరుద్యోగులు, చిరుద్యోగులు, పేదలు, ఇలా సమాజంలో ఎన్నో వర్గాలకు అన్నా క్యాంటీన్లు ఉన్నప్పుడు 5 రూపాయలకు కడుపు నింపుకోవచ్చని ఓ భరోసా ఉండేది. వైసీపీ సర్కారు రావడంతోనే అన్నా క్యాంటీన్లను మూసివేయించారు. కానీ ఈ పథకం వల్ల లబ్ధి పొందిన వారు ఎక్కువ. ఇక్కడ పేద, గొప్ప తారతమ్యం లేదు. ఎవరైనా అన్నా క్యాంటీన్కి వెళ్లి టిఫిన్, భోజనం చేసేవారు. ముఖ్యంగా నిరుద్యోగులు, పేదలు, మధ్యతరగతి వర్గాలు, చిరుద్యోగులు చాలా మంది లబ్ధి పొందారు. శుచి, రుచి ఉండడంతో తక్కువ టైంలోనే పేరు తెచ్చుకున్నాయి అన్నా క్యాంటీన్లు. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారడంతో మళ్లీ అన్నా క్యాంటీన్ల తలుపులు తెరుచుకోవడంతో పేదలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి అన్నా క్యాంటీన్లలో 3 పూటల ఆహారం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ లేదంటే ఉప్మా లేదంటే పొంగలుండేటట్లుగా చర్యలు తీసుకుంటున్నారు. మధ్యాహ్నం మాత్రం చక్కటి అన్నంతో పాటు కూర, పప్పు, సాంబారు, పచ్చడి అందించాలని నిర్ణయించారు. అదే మాదిరిగా రాత్రి కూడా
పూర్తి స్థాయి భోజనం పెట్టేటట్టు నిర్ణయం తీసుకున్నారు. అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రజలకు దగ్గర కావచ్చు అని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఈ క్యాంటీన్ల నిర్వహణ కోసం పెద్ద ఎత్తున విరాళాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అన్నదానం చేయడంలో సహకరించామన్న సంతృప్తితో పాటుగా ప్రభుత్వ పెద్దలకు దగ్గరవుతున్న భావన కూడా దాతలలో కనిపిస్తోంది. అధికార పగ్గాలు చేపట్టగానే తన మార్కు చూపించుకునే పంథాలో పడ్డ సీఎం చంద్రబాబు అభివృద్ధి సంక్షేమంపై దృష్టి సారించారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు ఇటు రాష్ట్ర ప్రజల మనసు దోచుకుంటూనే జగన్ను టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ హయాంలో నిలిచిపోయిన పథకాలను మళ్లీ అమల్లోకి తీసుకువస్తున్నారు. ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయన్నట్లు ఉంది ఏపీలో ప్రస్తుత పరిస్థితి. అభివృద్ధి సంక్షేమంతోనే జగన్ను టార్గెట్ చేశారు సీఎం చంద్రబాబు. వైసీపీని చిత్తుగా ఓడించి పాలనా పగ్గాలు చేపట్టిన బాబు ఆగిపోయిన పథకాలను అమలు చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలోని అన్నా క్యాంటీన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందుగా కృష్ణా జిల్లా గుడివాడలో చంద్రబాబు చేతుల మీదుగా క్యాంటీన్ ప్రారంభించగా మిగిలిన 99 క్యాంటీన్లను శుక్రవారం నాడు పలు జిల్లాల్లో నియోజకవర్గ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రారంభిస్తున్నారు. సీఎం చంద్రబాబు కృష్ణా జిల్లాలోని గుడివాడ పట్టణంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ప్రారంభించడం ద్వారా ఈ పథకం పునః ప్రారంభమైంది. అన్నా క్యాంటీన్లకు ఆహార పదార్థాల తయారీ, సరఫరా బాధ్యతలు హరే కృష్ణ మూవ్మెంట్ సంస్థ టెండర్లలో దక్కించుకుంది. ఈ సంస్థకు రాష్ట్రంలో 12 భోజనశాలలున్నాయి. ఒక్క మంగళగిరిలోని భోజనశాలలోనే నిత్యం 1,00,000 మందికి భోజనం తయారు చేయగల సామర్థ్యం ఉన్న వంటశాల ఉంది. దీని నిర్వహణ చాలా బాగుందని వివరించారు మంత్రి నారాయణ. 2019కి ముందు రాష్ట్రంలో 203 అన్నా క్యాంటీన్ల ద్వారా 4.60 కోట్ల మంది పేదల కడుపు నింపామని గుర్తు చేసిన ఆయన వైసీపీ పాలనలో క్యాంటీన్లను మూసివేయడంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. పట్టణ ప్రాంతాల్లో 180 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామన్న మంత్రి గ్రామీణ ప్రాంతాల్లో 200కు పైగా క్యాంటీన్లను ప్రారంభించాలన్న ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. పేద వర్గాలు అధికంగా ఉండే ప్రాంతాలైన మార్కెట్లు, ఆసుపత్రుల వద్ద వీటిని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ప్రతి నిరుపేద ఆకలి తీర్చేలా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి గారి చేతుల మీద అన్నా క్యాంటీన్స్ ఇనాగ్రేషన్ గుడివాడలో జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు 2014 నుంచి 2019లో 183 అన్నా క్యాంటీన్స్ ఈ రాష్ట్రంలో రన్ చేశాం. పేదవాడికి కనీసం కేవలం 5 రూపాయలతో చక్కటి భోజనం, అది కూడా ఎన్విరాన్మెంట్ చాలా చక్కగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఒకటే చెప్పారు. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నారాయణ, ప్రతి పేదవాడు తన భోంచేసే పరిసర ప్రాంతాలు, ఆ ఎన్విరాన్మెంట్ చక్కగా ఉండేటట్టుగా చెయ్యి, హై క్వాలిటీ హైజీనిక్ ఫుడ్ ఏర్పాటు చేయమంటే 203 అన్నా క్యాంటీన్స్ అర్బన్ ఏరియాలో, 152 రూరల్ ఏరియాలో శాంక్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో 203 టెండర్లు ఇచ్చి పిలిచి 180 కంప్లీట్ చేసి స్టార్ట్ చేశాం. 3 పూట్ల అక్కడ సప్లై చేశారు. అక్షయ పాత్ర వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ అది, చాలా చక్కగా వాళ్ళు చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేశారు. ఇంకోవైపు అన్నా క్యాంటీన్లపై వైసీపీ విమర్శలకు దిగుతోంది. అన్నా క్యాంటీన్లను టీడీపీ ఆఫీసులుగా మార్చేశారని పసుపు రంగు వేయడంపై విమర్శలు చేస్తోంది. రాష్ట్రంలో పేదలకు అందాల్సిన పథకాలను పక్కన పెట్టి అన్నా క్యాంటీన్ల పేరుతో కూటమి ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరతీస్తుందని విమర్శించారు అంబటి రాంబాబు. అన్నా క్యాంటీన్లకు పసుపు పచ్చ రంగు ఎందుకు వేశారని లాజిక్ తీశారు. గతంలో సచివాలయాలకు బులుగు రంగు వేస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకున్న టీడీపీ నేతలు ఇప్పుడు అన్నా క్యాంటీన్లకు పసుపు రంగు ఎలా వేస్తారని నిలదీశారు. అన్నా క్యాంటీన్లను తాము వ్యతిరేకించడం లేదని, ఆ పేరుతో ప్రభుత్వం వాటిని పార్టీ ఆఫీసుల మాదిరిగా రెడీ చేయడం సరికాదన్నారాయన. ఏదో పార్టీ తరపున పెట్టినట్టుగా
చంద్రబాబు నాయుడు గారు సొంత డబ్బులతో పెట్టినట్టుగా లేదా నారాయణ గారు సొంత డబ్బులతో పెట్టినట్టుగా అన్నా క్యాంటీన్ల మీద మీరు చూసినట్టుగా అన్నా క్యాంటీన్లు ఒకసారి వాటిని పరిశీలన చేస్తే పచ్చరంగు పులిమేశారు పైనుంచి కింద దాకా. తెలుగుదేశం ఆఫీసు లాగా దాటి మీద కనిపిస్తూ ఉంది. అన్ని జిల్లాలు మన దగ్గర ఉన్న సమాచారం మేరకు అన్నిటికీ పచ్చరంగు పులిమేశారు. అన్నా క్యాంటీన్ అన్నారు, పచ్చరంగు వేసారు. ఇది ప్రభుత్వం పెట్టుకుంటుందా లేక చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నారాయణ పెట్టుకుంటున్నారా? ప్రభుత్వ సొమ్ముతో మీకు ఒకటి గుర్తుండే ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకి దగ్గరగా ఉన్నటువంటి రంగులేదో వేశామని హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఆర్డర్స్ ఇచ్చాయి పార్టీ రంగులు వేయడానికి వీల్లేదని. వైకాపా రంగులు వేయడం దారుణం. ఇది చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. వైకాపా రంగులు వేయటం దారుణమే, మరి తెలుగుదేశం రంగులు వేయటం బ్రహ్మాండమా? మీరు అధికారంలోకి వస్తే మేము దగ్గరగా ఉన్న రంగులు వేసామని చెప్పేసి గందరగోళం చేశారు. వాళ్ళ పచ్చరంగు పులిమేసి భయంకరంగా ఇది తెలుగుదేశం ఆఫీసులాగా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని అయితే నా కాన్స్టిట్యున్సీలో అయితే చూశాను నేను, ఒక పంచాయతీ ఆఫీసు మొత్తం పచ్చరంగు పులిమేశారు. సరే అక్కడ ఎవరో పులిమేరో లోకల్ లీడర్ అంటే అనుకోవచ్చు, ఇదేంటిది అని అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది. వైసీపీ విమర్శలపై టీడీపీ ఘాటుగానే స్పందిస్తోంది. ప్రభుత్వ భవనాలకు గతంలో వైసీపీ రంగులు వేసుకుందని, అన్నా క్యాంటీన్ల విషయంలో రంగుల రాజకీయాన్ని తెరమీదకు తీసుకురావడం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు. పేదల కడుపు నింపే పథకాలంటే వైసీపీకి నచ్చవని అంటోంది. అంతేకాదు తాము ఉద్దేశపూర్వకంగా ఎలాంటి రంగులు వేయలేదని, తెలుగు, ఎరుపు, పసుపు రంగులతో మాత్రమే అన్నా క్యాంటీన్ భవనాలు ఉన్నాయని, మొత్తం పసుపు రంగు మాత్రమే వేయలేదని అంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలు కావస్తుంది. ఇచ్చిన హామీలు ఒక్కటొక్కటిగా అమల్లోకి తీసుకొస్తున్నారు. అయితే ఇంకా కొన్ని కీలకమైన హామీలు అమలు చేయాల్సి ఉంది. ఈలోపే విపక్ష వైసీపీ పెద్ద ఎత్తున విమర్శల బాణాలు గుప్పిస్తోంది. అసలు వైసీపీ ఆరోపణల్లో నిజమెంత? ఇంకా సరిగా కుర్చీలో కూడా కూర్చోనీయకుండానే అడ్డగోలు విమర్శలు చేసేస్తున్నారా? కూటమి ప్రభుత్వం కూడా హామీల అమలులో జాప్యం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందా? అసలు ఏంటి ఈ పథకాల గొడవ? కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకెళుతోంది. అధికారంలోకి వచ్చినాటి నుంచి 6 నెలల్లోపే ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని చూస్తోంది. కేంద్ర ప్రభుత్వ సాయం పొందటం, అలాగే సంపద సృష్టి జరిపి పథకాలు అమలు చేయాలన్న ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. సంపద సృష్టి జరపకుండా అప్పులతో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిన జగన్ చేసిన నష్టాన్ని పూడ్చే పనిలో కూటమి సర్కారు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే వైసీపీ నేతలు మాత్రం కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏపీలో సూపర్ 6 పథకాలు ఎప్పుడు అమలవుతాయి, అసలు అవుతాయా లేదా, ఒకవేళ అయితే ఎప్పుడు అని విమర్శలకు దిగుతున్నారు వైసీపీ నేతలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి కనీసం 3 నెలలు కూడా కాలేదు. అయితే హామీల అమలుపై వైసీపీ మాత్రం విరుచుకుపడుతోంది. కొత్త ప్రభుత్వానికి కనీసం 6 నెలలు కాదు కదా, 3 నెలలు కూడా టైం ఇవ్వలేకపోతోంది. పథకాలు అమలు చేయటంలో కూటమి సర్కారు విఫలమైందని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగిపోవాలని వైసీపీ చేస్తున్న విమర్శలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక వచ్చి రాగానే హామీలేమీ అమలు చేయలేదని, చాలా టైం తీసుకున్నారని
టీడీపీ జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నాయి. రైతు భరోసా అయినా అమ్మఒడైనా అమలు చేసేందుకు కొద్ది నెలల సమయం తీసుకున్నారంటున్నారు. 3,000 ఇస్తామన్న పింఛన్ 5 ఏళ్లకు కానీ ఇవ్వలేకపోయారంటున్నారు. కూటమి సర్కారు వచ్చి రాగానే పింఛన్ 4,000 ఇస్తోందని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, అదే జగన్ ఉండుంటే ఇంకో 5 ఏళ్ల తర్వాత కానీ ఇచ్చేవాడు కాదేమో అంటున్నారు. ఒక్కొక్క హామీ అమలు చేసేలా ప్రణాళిక రూపొందించుకుని అతి త్వరలో అమలు చేస్తామని చెబుతున్నారు కూటమి నేతలు. కేవలం ఓడిపోయామనే అక్కసుతోటే జగన్ విమర్శలు చేస్తున్నారని కూటమి నేతలు అంటున్నారు. జగన్ చేసిన అప్పుల సమస్యల నుంచి రాష్ట్రాన్ని గాడిన పెట్టి కేంద్ర సహకారంతో అతి త్వరలోనే పథకాలన్నీ అమలు చేస్తామని చెబుతున్నారు. ఉచిత బస్సు, తల్లికి వందనం ఎప్పుడు అమలు చేస్తారని వైసీపీ ప్రశ్నిస్తోంది. అయితే గత 5 ఏళ్లలో ఏపీలో ఎలాంటి అభివృద్ధి లేకపోవడంతో భారీగా అప్పులు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ అప్పులు కట్టుకుంటూ పథకాలకు నిధులు కేటాయించాల్సి ఉంటుంది. కేంద్రం సపోర్ట్ చేస్తే తప్ప రాష్ట్రం గట్టెక్కే పరిస్థితి లేదు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, ఉద్యోగుల పెన్షన్లు, ఇతర కారణాలతో ఖజానాలో ఎంత ఉన్నా ఖాళీ అయ్యే పరిస్థితి. కనీస ఖర్చులకు కూడా అప్పులు చేసే పరిస్థితికి గత వైసీపీ సర్కార్ రాష్ట్రాన్ని దిగజార్చిందని కూటమి శ్రేణులంటున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరి సంవత్సరాలేం గడవలేదు. 1 ఏడాదో 2 ఏళ్ళో గడిచి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఉంటే ప్రతిపక్షాలు ఎలా గగ్గోలు పెడతాయో, ఇప్పుడు కేవలం 2-3 నెలలకే పథకాలు ఇవ్వట్లేదంటూ వైసీపీ నేతలు విమర్శలు చేయటం కూడా అలాగే ఉంది అంటున్నారు విశ్లేషకులు. 3,000 పింఛనిచ్చేందుకు 5 ఏళ్ల సమయం తీసుకున్న జగన్ 2-3 నెలలు కూడా గడవకముందే పథకాలు అమలు చేయటం లేదంటూ తమపై విమర్శలు చేయటం హాస్యాస్పదంగా ఉందని కూటమి నేతలంటున్నారు. కూటమి సర్కారు ముందు అనేక సవాళ్లున్నాయి. సంక్షేమానికి, అభివృద్ధికి మధ్య సమతూకం సాధించాలి. రాష్ట్రంలో ఉన్న అపారమైన వనరులు సద్వినియోగం చేసుకోవటం, ఉపాధి అవకాశాలు పెంచటం, మౌలిక సదుపాయాలు మెరుగుపరచటం, చట్టబద్ధ పాలన అందించటం, విద్యా, వైద్య ప్రమాణాలు పెంచటం, శాంతి భద్రతలు నెలకొల్పటం, ప్రజల జీవన నాణ్యత మెరుగుపరచటం, పెట్టుబడిదారుల్లో కోల్పోయిన విశ్వాసం మళ్లీ తిరిగి పెంచటం, విభజన హామీల సాధనపై దృష్టి పెట్టడం, కేంద్రంతో ఉన్న సత్సంబంధాలు సద్వినియోగం చేసుకోవటం కూటమి సర్కారు ముందున్న లక్ష్యాలు. ప్రజలకు తాము సేవకులమే కాని యజమానులం కాదనే ప్రజాస్వామ్య స్ఫూర్తితో మెలగాలి. వైసీపీ హయాంలో అన్ని రంగాలు కుదేలైపోయాయి. అవినీతి పెచ్చిరిల్లిపోయింది. కల్తీ మద్యం ఏరులైపారింది. ఇసుక, మట్టి, గనులు, ఎర్రచంద్రం వంటి ప్రకృతి వనరులన్నీ దోచుకోబడ్డాయి. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఉపాధి అవకాశాలు లేక యువత వలసబాట పట్టారు. నిరుద్యోగుల పరిస్థితి అగమ్యగోచరం. రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఉద్యోగులు తమ హక్కులు సాధించుకోలేకపోగా అనేక అవమానాలు భరించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయిందని, ఇలా జగన్ హయాంలో విధ్వంసమైన వ్యవస్థలన్నిటినీ త్వరగా కూటమి సర్కారు గాడిన పెట్టేలా కృషి చేయాలని రాజకీయ పరిశీలకులంటున్నారు. ప్రభుత్వ ఖజానాలో చిల్లిగవ్వ కూడా లేదు. అయినా సరే పథకాల అమలు కోసం కూటమి సర్కార్ తన వంతు కృషి తాను చేస్తూనే ఉంది. జగన్ హయాంలో సంపద సృష్టి జరగకపోవడంతో ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసేశారు. ఇప్పుడు కొత్తగా అప్పు కూడా పుట్టే పరిస్థితి లేదు. ఇంకోవైపు చూస్తే కూటమి పార్టీలు ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయాలంటే చాలా డబ్బు కావాలి. కొద్దిపాటి టైం కూడా ఇవ్వకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చేందుకు కూటమి పార్టీలు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఇప్పుడు నేడో రేపో మిగిలిన పథకాల అమలుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. అయితే అప్పటి వరకు జగన్ అనుకో మాత్రం ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ఆపేలా కనిపించడం లేదు. చూడాలి మరి హామీల రగడకు ఎండ్ కార్డు ఎప్పుడు పడుతుందో అన్నది.